నామినేషన్ల డేట్‌కి 48 గంటల ముందు చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించారు. చాలా పెద్ద విశేషంగా చెప్పుకోవాలి. మామూలుగా 24 గంటల ముందు కూడా ప్రకటించరు. కాబట్టి ఈసారి 2 రోజుల ముందు ప్రకటించారు. అదొక పాయింట్ అయితే, మోర్ ఇంపార్టెంట్ పాయింట్ పొలిటికల్లీ ఏంటంటే, రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత కాషస్‌గా ఉంటారు, ఎంత కాలిక్యులేటెడ్‌గా ఉంటారు అని చెప్పటానికి మరొక ఉదాహరణ ఇది. ఈ ఎంపిక. చాలా కసరత్తు చేసిన తర్వాత ఈ ఎంపిక జరిగింది. ముగ్గురిని పంపిస్తున్నారు రాజ్యసభకి. ఎందుకంటే ఒక సీటుని జనసేనకిచ్చారు గాబట్టి. ఎవరీ ముగ్గురు అంటే, ఒకటి చాలా కాలం నుంచి అందరూ అనుకుంటున్నట్టుగానే సానా సతీష్. ఆయన ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు. ఇప్పుడే అయిపోయింది ఆయనది టెర్మ్. 1 ½ ఇయర్ ఈ టెర్మ్. మళ్ళీ రెండోసారి నామినేట్ చేశారు. తర్వాత చింతకాయల విజయ్, అయ్యన్న పాత్రుడు గారి అబ్బాయి. చివరి నిమిషం వరకు ఆయనకిస్తారా లేదా అనే ఊగిసలాట నడిచింది. చివరికిచ్చారు. మూడవ స్థానం భాష్యం రామకృష్ణ. భాష్యం రామకృష్ణ వ్యవహారం కూడా కొంత డోలాయమానంలో ఉండింది. ఎందుకంటే అతను కమ్మ కులానికి చెందినవాడు. ఆల్రెడీ జనసేన పార్టీ లింగమనేని రమేష్‌కి ఇచ్చింది కాబట్టి, మరొక కమ్మ కులానికి చెందిన వ్యక్తికి నామినేషన్ ఇవ్వకపోవచ్చు టీడీపీ అనుకున్నారు. కానీ ఇచ్చారు. ఎందుకంటే ఈ భాష్యం రామకృష్ణ గారికి కూడా చాలా కాలం కిందటే ప్రామిస్ చేశారు. పొలిటికల్‌గా ఈ ముగ్గురికి ఎందుకిచ్చారు? ఒకటేమో క్యాస్ట్ బ్యాలెన్స్. అది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చేస్తారు గదా! ఒకటి కమ్మ కులానికి చెందిన అభ్యర్థికి, ఒకటి కాపు కులానికి చెందిన అభ్యర్థికి, మరొకటి బీసీ కులానికి చెందిన అభ్యర్థికి. సనా సతీష్ ఏమో కాపు కులానికి చెందిన వ్యక్తి. భాష్యం రామకృష్ణ కమ్మ కులానికి చెందిన అభ్యర్థి. చింతకాయల విజయ్ ఏమో అందరికీ తెలుసు. అయ్యన్న పాత్రుడు గారి అబ్బాయి. కొప్పుల వెలమ కమ్యూనిటీ, బీసీ కమ్యూనిటీ. సో, ఆ రకంగా క్యాస్ట్ బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. సానా సతీష్‌కి, భాష్యం రామకృష్ణకి కన్ఫర్మ్ అయిన తర్వాత మూడో సీట్ ఎట్టి పరిస్థితుల్లో బీసీకే ఇస్తారు. టీడీపీలో అందులో సందేహమే లేదు. అయితే వర్ల రామయ్య గారు కూడా గట్టిగానే పట్టుబట్టారు. అందువల్ల కొంత లేట్ అయింది. రామయ్య గారు ఎస్సీ. ఎస్సీకైనా, బీసీకైనా ఇవ్వచ్చు. అందులో ఇబ్బందేమి లేదు. కాకపోతే చింతకాయల విజయ్ ఎంతో కాలంగా పార్టీలో ఉన్నాడు. యువకుడు. 2009 ఎన్నికల నుంచి పనిచేస్తున్నాడు. 2019 తర్వాత ఐటీడీపీ వ్యవహారాలన్నీ ఆయనే నడిపాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో చాలా ఇబ్బందులు కూడా పడ్డాడు. అది కూడా తెలుసు అందరికీ. ఆయన కుటుంబమే, ఆయన ఒక్కడని కాదు. అయ్యన్న పాత్రుడు గారు, విజయ్ కూడా. అంతేకాదు ముగ్గురికి కూడా మంచి నేపథ్యమే ఉంది. ఈ భాష్యం రామకృష్ణ గారు ఎప్పటినుంచో టీడీపీకి ఆర్థికంగా కూడా సహాయం చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి ఇవ్వక తప్పదు కదా! ఇవాళ అన్ని పార్టీల్లో. దానికి తోడు, దానికి తోడు 2024 ఎన్నికల్లో ఆయనకి గుంటూరు లోక్సభ సీటు ఇస్తామని చెప్పారు ముందు. తర్వాత పెంసాల చంద్రశేఖర్ గారు రావడం, ఆయన అభ్యర్థి అయితే బాగుంటుందని చెప్పి అనుకోవడం జరిగింది. అందువల్ల ఇవ్వలేకపోయారు. ఆ కారణం చేత ఇప్పుడు ఈ రాజ్యసభ అవకాశం వచ్చింది భాష్యం రామకృష్ణకి. ఇక సానా సతీష్ ఇంతకుముందు కూడా మాట్లాడాను వేరే వీడియోలో. ఆయన గతంలో ఏం చేసేవాడు అనేది ఎవరికీ తెలీదు. కానీ 2018 తర్వాత టీడీపీకి మరీ ముఖ్యంగా నారా లోకేష్‌కి దగ్గరయ్యాడు. ఏదో రకరకాలుగా సాయం చేశాడు అని చెప్తారు. ఏ విధంగా చేశాడో తెలీదు. ఆర్థికంగానా, మరొక రకంగానా అనేది. ఆయనకి 2024 ఎన్నికల్లో ఎంపీ సీటు ఇస్తారని చెప్పి అనుకున్నారు. లోక్సభ సీటు. అది కుదరలేదనుకోండి. అప్పుడు 2024 డిసెంబర్‌లో మోపిదేవి వెంకటరమణ టీడీపీలో జాయిన్ అయ్యి రిజైన్ చేసిన తర్వాత ఆ స్థానం ఇచ్చారు. 1.5 సంవత్సరాల పాటు పదవీ కాలం ఉంది. అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేశారు. అంటే అర్థం ఏంటంటే సానా సతీష్ యొక్క సంబంధాలు నారా లోకేష్ తోటి ఇప్పటికీ బాగా కొనసాగుతున్నాయి అని. ఇక వీళ్ళ అకాడమిక్ బ్యాక్‌గ్రౌండు, ఇతర అంశాలేంటంటే సానా సతీష్ బీటెక్ చదువుకున్నాడట. కాకినాడకి చెందినటువంటి వ్యక్తి. కొన్నాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత రాజీనామా చేసి బిజినెస్ స్టార్ట్ చేశాడు. మరి ఆ బిజినెస్‌లో డబ్బులు సంపాదించాడని చెప్తున్నారు. ఈయనకి ప్రాధాన్యత ఎప్పుడు పెరిగిందంటే నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర సందర్భంగా. అప్పుడు కీలకంగా వ్యవహరించాడట. ఇప్పుడాయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గౌరవ ప్రధాన కార్యదర్శి కూడా. ఇక చింతకాయల విజయ్, ఆయన కుటుంబం అందరికీ తెలుసు. అయ్యన్న పాత్రుడు గారి కుటుంబం. ఐటీడీపీ రాష్ట్ర ఇన్ఛార్జి ఇప్పుడు కూడా. తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశాడు 2014, 18 మధ్య కాలంలో. బాగా చదువుకున్నవాడు. అమెరికాలో జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో పొలిటికల్ మేనేజ్మెంట్‌లో మాస్టర్స్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారి మీకోసం పాదయాత్రలో, తర్వాత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కూడా ఆయన కీలకంగా ఉన్నాడు. 2018, 24 మధ్య కాలంలో
చాలా పర్సిక్యూషన్ ఎదుర్కొన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి. ఆయన వ్యక్తిగతంగా ఆయన తరఫున, అదేవిధంగా ఐటీడీపీ తరఫున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా చాలామందిని వేధించారు గదా! ఆ సందర్భంలో కొంచెం అండగా నిలబడి పార్టీలో కీలకంగా వ్యవహరించాడు. ఇక భాష్యం రామకృష్ణ అంటే గుంటూరు జిల్లాలో బాగా పరిచితమైన వ్యక్తి అందరికీ. ఎందుకంటే భాష్యం విద్యా సంస్థలకి చైర్మన్ ఈయన. బాగా డబ్బులు సంపాదించాడు అని చెప్తారు. సో, ఆ డబ్బుని చాలా రకాలుగా సద్వినియోగం కూడా చేశాడు. టీటీడీకి భారీ ఎత్తున కోట్లలో విరాళం ఇచ్చాడు. తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ప్రకృతి విపత్తులొచ్చినప్పుడు 5,00,00,000కి పైగా విరాళం ఇచ్చాడు. కేరళలో విపత్తొచ్చినప్పుడు కూడా 2,00,00,000 ఇచ్చాడట. హుద్‌హుద్ తుఫానొచ్చినప్పుడు రూ. 1,00,00,000. సో, ఆ రకంగా చాలా భారీ ఎత్తున ఎప్పటినుంచో విరాళాలు అన్నీ ఇస్తున్నాడు. ఆర్థికంగా బలమైన వ్యక్తి. మొత్తంగా ఏమిటంటే పెద్దగా సర్ప్రైజ్‌లేమీ లేకుండానే ఈ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక జరిగింది. అటు జనసేనలో గావచ్చు, ఇటు టీడీపీలో గావచ్చు.